కడలి కెరటాలతో పోటీ పడుతోంది భీమిలి ఎన్నికల పోరు. ఇద్దరు మాజీ మంత్రుల సవాళ్లు ప్రతి సవాళ్లతో దుమ్ము రేపుతోంది ప్రచారం. వైసీపీ అభ్యర్థి అవంతి, టీడీపీ అభ్యర్థి గంటా మధ్య బిగ్ ఫైట్ కి వేదికైంది భీమిలి. ఇద్దరు బలమైన అభ్యర్థులే. సామాజిక సమీకరణాలతో పాటు అన్ని వనరులు దండిగా ఉన్న నాయకులే. మరి వారిలో విజేత ఎవరు, ఓడిపోయేదెవరు? భీమిలి రాజకీయంలో తెర వెనుక ఏం జరుగుతోంది? మరోసారి ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది భీమిలి నియోజకవర్గం. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా గంటాకు పేరుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమంటున్నారు. 3 దశాబ్దాలుగా విక్టరీ తప్ప ఓటమి ఎరుగని లీడర్. పోటీ చేసిన ప్రతిసారి నియోజకవర్గం మార్చడం గంటా స్టైల్. ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత కోరుకున్న భీమిలి సీటుని మరోసారి దక్కించుకున్నారు గంటా. గంటా ఎంట్రీతో భీమిలిలో పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ కి తిరుగులేదనుకున్న చోట ఇద్దరి మధ్య రసవత్తర పోటీ జరుగుతోంది. ఆ ఇద్దరి ఫైట్ తో భీమిలి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సిట్ అయింది. ఇప్పటిదాకా ఓడిపోని గంటాకి ఓటమి రుచి చూపిస్తానని సవాల్ విసురుతున్నారు అవంతి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కి ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో స్పెషల్ ఇమేజ్ ఉంది. 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన గంటా శ్రీనివాసరావు పార్టీలు, నియోజకవర్గాలు మారినా గెలుస్తూనే వస్తున్నారు. 2004లో చోడవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అనకాపల్లిలో ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో భీమిలి, 2019లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గంటా. ఎప్పుడూ నియోజకవర్గం మార్చే గంటా శ్రీనివాస్ ఈసారి మాత్రం 10 ఏళ్ల క్రితం తాను గెలిచిన భీమిలిని రెండోసారి ఎంచుకున్నారు. ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం కోసం పోటీ పడ్డారు. గంటా పట్టు వీడకపోవడంతో అవంతి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిపోయి గురువు మీద పోటీకి దిగారు. దీంతో గంటా సడన్ గా తన మైండ్ గేమ్ తో విశాఖ నార్త్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి పాత ఎపిసోడ్ రిపీట్ అవుతోంది. అదే భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్, టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో అందరి దృష్టి ఇటు మళ్లింది. విశాఖ జిల్లాలోని భీమిలి మొదటి నుంచి టీడీపీ కంచుకోట. 2 లక్షల మంది పైగా ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాపు, మత్స్యకార, క్షత్రియ, యాదవ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. భౌగోళికంగా చిన్న నియోజకవర్గమైన ఇక్కడి నుంచి గెలిచిన వారు మంత్రి పదవి పొందుతున్నారు. గంటా, అవంతి భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రులయ్యారు. దీంతో ఈసారి గంటా శ్రీనివాసరావు భీమిలిపై ఫోకస్ పెంచారు. టీడీపీ అధిష్టానం మొదట గంటాని వేరే నియోజకవర్గం నుంచి నిలబెట్టాలనుకుంది. మంత్రి బొత్స పోటీ చేస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటాని దించాలనుకుంది. గంటా లాంటి సీనియర్ ఉంటే బొత్స హవాకి చెక్ పెట్టొచ్చని భావించింది టీడీపీ అధిష్టానం. కానీ గంటా మాత్రం భీమిలి నుంచే పోటీకి ఆసక్తి చూపించారు. అధిష్టానానికి అదే విషయం చెప్పారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో అవంతికి చెక్ పెట్టడంతో పాటు ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను దించాలనుకుంటున్న టీడీపీ అధిష్టానం గంటాకి భీమిలి సీటును కేటాయించింది. గురుశిష్యులుగా పేరున్న నేతలే ప్రత్యర్థులుగా నిలవడంతో భీమిలి రాజకీయం ఆసక్తి రేపుతోంది. 2009లో గంటా ప్రోద్బలంతో పీఆర్పీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన అవంతి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలోకి మారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో టీడీపీ నుంచి భీమిలి సీటు కోసం అవంతి, గంటా ఇద్దరూ పట్టుబట్టారు. సీటు రాకపోవడంతో వైసీపీలోకి జంప్ అయ్యారు అవంతి. భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అయితే కొన్ని వ్యక్తిగత పొరపాట్లతో అపనిందలు కొని తెచ్చుకున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం అవంతి విషయంలో తర్జనభర్జన పడినా చివరికి ఆయనకే భీమిలి టికెట్ కేటాయించింది. దీంతో మరోసారి ఇద్దరు శ్రీనుల మధ్య సీన్ రసవత్తరంగా మారింది. ప్రధానంగా భీమిలిలో అవంతి ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. టికెట్ ప్రకటనలో జాప్యం జరగడంతో ప్రచారంలో గంటా కాస్త వెనుకబడిపోయారు. ప్రచారంలో అవంతి దూకుడు పెంచారు. గంటాపై విమర్శల దాడి ముమ్మరం చేశారు. బహిరంగ సభల్లో గంటా టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవంతి ముఖ్యంగా ఓటమంటే ఏమిటో తెలియని గంటాకి తాను రుచి చూపిస్తానంటున్నారు. వైవి సుబ్బారెడ్డి, బొత్సాల సమక్షంలోని అవంతి సవాల్ మీద సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే జగన్ సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తానని ప్రకటించడంతో భీమిలి నియోజకవర్గానికి ప్రాధాన్యం పెరిగింది. అవంతికి అధినేత దగ్గర పలుకుబడి పెరిగింది. ఋషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణ విషయంలో అవంతి చొరవ చూపించి అధినేత ప్రశంసలు పొందారు. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే భీమిలిలో అవంతి హవా కొనసాగే అవకాశం ఉంది. కీలకమైన భీమిలిలో అవంతి శ్రీనివాసరావుని ఎలాగైనా గెలిపించాలని సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులంతా కసరత్తు చేస్తున్నారు. గంటా పోటీలో లేకపోతే అవంతి సునాయాసంగా గెలిచేవారన్న అంచనాలున్నాయి. అవంతి కూడా తన ఆనవాయితీని కాదనుకుని రెండోసారి భీమిలి నుంచి పోటీ చేయడంతో భీమిలి నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. మొత్తానికి భీమిలి నియోజకవర్గంలో రెండు పార్టీల అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇద్దరూ సమఉజ్జీలు కావడంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనేది చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.